చివరి కోరిక రాసినవారు కమలిని గారు. పెళ్ళామో బిడ్డలు ఎవరూ లేని జోగయ్య అనే ధనికుడు దీర్ఘవ్యాధితో మంచాన పడ్డాడు. ఆయన ఆస్తికి వారసుడు కాబోయే మంగపతి మాత్రం ఆయన మంచానికి ముప్పొద్దులా కాపలా కాస్తున్నాడు. జోగయ్యకు వైద్యం చేస్తున్న వరదాచారి వచ్చి రోగిని బాగా పరీక్షించి మంగపతిని పక్కకు పిలిచి, మీ మామ పరిస్థితి ఏమీ బాగాలేదు. మనిషి స్పృహలో ఉన్నాడని కూడా అనుకోను. ఒకవేళ ఆయనలో ఏమాత్రమైనా కదలిక కనపడితే కష్టపడి ఎలాగో ఈ మాత్రలు రెండు మింగించు, ఫలితం దక్కినా దక్కవచ్చు అన్నాడు. వైద్యుడు అటు వెళ్లగానే జోగయ్య కళ్ళు తెరిచి మంగపతిని దగ్గరకు పిలిచి, ఆస్తిపాస్తులు సంపాదించటం ఎంత కష్టమో వాటిని నిలబెట్టుకోవటం కూడా అంతే కష్టమంటూ హీనస్వరంతో ఏవేవో చెప్పసాగాడు. మంగపతి అతి విచారంగా ముఖం పెట్టి, అవన్నీ ఇప్పుడెందుకు మామయ్యా? నీకేమైనా తీరని కోరిక ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో అలాంటి కోరిక ఏమైనా ఉంటే దాన్ని తీర్చటం నా బాధ్యత అన్నాడు. జోగయ్య ఒక్క క్షణం ఆగి, ఆ వరదాచారిగారు 2 మాత్రలు ఇచ్చి వెళ్ళాడు కదా, వాటిని నువ్వీ పరిస్థితుల్లో నా నోట్లో వేసి చూడడం కన్నా నేను కోరుకునేదేముంటుంది అన్నాడు. మంగపతి నోట మాట రాలేదు.